ఈ వీడియోలో రామాయణ, మహాభారతాల్లో మీకు తెలియని 5 రహస్యాల గురించి మాట్లాడుకుందాం. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా ఆయన వెంటే వెళ్ళాడు. అయితే 14 ఏళ్ల వనవాస కాలంలో లక్ష్మణుడు ఒక్క నిమిషం కూడా నిద్రపోలేడని మీకు తెలుసా? దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది. తన అన్నయ్య శ్రీరాముడిని, వదిన సీతమ్మను రాత్రింబవళ్లు రక్షించాలనే ఉద్దేశంతో లక్ష్మణుడు నిద్రను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. వనవాసం మొదలైన మొదటి రోజే నిద్రాదేవి లక్ష్మణుడి దగ్గరికి వచ్చినప్పుడు తాను నిద్రపోతే రక్షణ కరువవుతుందని, తన వంతు నిద్రను కూడా తన భార్య ఊర్మిళకు ప్రసాదించమని కోరుతాడు. దీనిని అంగీకరించిన నిద్రాదేవి లక్ష్మణుడి నిద్రను కూడా ఊర్మిళకు ఇస్తుంది. అందుకే ఊర్మిళ ఆ 14 ఏళ్ళు నిద్రలోనే గడుపుతుంది. మరో విషయం ఏమిటంటే, రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తును చంపాలంటే 14 ఏళ్ళు నిద్రపోని వారికి మాత్రమే సాధ్యమని వరం ఉంటుంది. ఆ కారణంగానే లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించగలిగాడు. ఇక రెండవ రహస్యం ఏమిటంటే, మనం రావణుడిని కేవలం రాక్షసుడిగా, సీతమ్మను అపహరించిన వ్యక్తిగానే చూస్తాం. కానీ రావణుడు అసాధారణమైన మేధావి. ఆయన గొప్ప వేద పండితుడు మరియు జ్యోతిష్య శాస్త్రంపై పట్టు కలిగినవాడు. అలాగే రావణుడు పరమ శివభక్తుడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన తలలనే సమర్పించుకున్న ఘనత ఆయనది. అంతేకాదు, రావణుడు అద్భుతమైన వీణ విద్వాంసుడు. ఆయన జెండా మీద కూడా వీణ గుర్తు ఉంటుంది. రావణుడు శివతాండవ స్తోత్రాన్ని రచించాడు. ఇది ఇప్పటికీ శివభక్తులందరూ పఠించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. రావణుడు చనిపోయే ముందు రాముడు స్వయంగా లక్ష్మణుడిని పిలిచి, రావణుడు మహాపండితుడు, రాజనీతి తెలిసినవాడు, ఆయన దగ్గరకు వెళ్ళి జీవిత పాఠాలు నేర్చుకో అని పంపిస్తాడు. ఇక మూడవ రహస్యం, మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడిన ఏకైక పాండవ సోదరుడు ఎవరు? ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు ఉన్నారని మనకు తెలుసు. కానీ వారిలో ఒకరు పాండవుల పక్షాన నిలబడి ధర్మం కోసం పోరాడారు. ఆయన పేరు యుయుత్సుడు. గాంధారికి పిల్లలు కలగడానికి ముందే ధృతరాష్ట్రుడికి ఒక దాసి ద్వారా జన్మనిచ్చిన కుమారుడు ఈయన. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు ధర్మరాజు ఒక ప్రకటన చేస్తాడు. ధర్మం ఎక్కడ ఉందో తెలుసుకొని ఎవరైనా మా వైపు రావాలనుకుంటే రావచ్చు అని ప్రకటన చేస్తాడు. అప్పుడు యుయుత్సుడు ఒక్కడే కౌరవసేనను వదిలి పాండవుల వైపు వస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులంతా స్వర్గానికి వెళ్లే ముందు హస్తినాపుర రాజ్య పాలనలో కీలక బాధ్యతను ధర్మరాజు ఈ యుయుత్సుడికే అప్పగిస్తాడు. ఇక నాలుగవది, హనుమంతుడి జెండా వెనుక ఉన్న రహస్యం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథానికి కపిధ్వజం అనే పేరు ఉంటుంది. అంటే ఆ జెండా మీద హనుమంతుడు ఉన్నాడని అర్థం. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. హనుమంతుడు భీముడికి సోదరుడు. అంటే వీళ్ళిద్దరూ వాయుపుత్రులు. యుద్ధానికి ముందే కృష్ణుడు మరియు హనుమంతుడు ఒక ఒప్పందం చేసుకుంటారు. యుద్ధం జరిగినంత కాలం హనుమంతుడు ఆ రథంపైనే ఉండి రథం మీదకు వచ్చే భయంకరమైన అస్త్రాలను తన శక్తితో అణిచివేస్తుంటాడు. యుద్ధం పూర్తయ్యాక కృష్ణుడు అర్జునుడిని ముందు రథం దిగమంటాడు. అర్జునుడు దిగాక కృష్ణుడు దిగుతాడు. అప్పుడు హనుమంతుడు ఆ జెండా నుండి అంతర్ధానమవుతాడు. అలా ఆయన వెళ్ళగానే రథాన్ని తాకిన దివ్యాస్త్రాల వేడికి ఆ రథం ఒక్కసారిగా కాలి బూడిదవుతుంది. అంటే హనుమంతుడు లేకపోతే అర్జునుడు ఎప్పుడో ప్రాణాలు కోల్పోయేవాడు. ఇక ఐదవ రహస్యం, భగవద్గీతను కేవలం అర్జునుడు మాత్రమే వినలేదు. కురుక్షేత్ర యుద్ధభూమిలో కృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించాడని మనందరికీ తెలుసు. అయితే ఆ గీత జ్ఞానాన్ని ఆ సమయంలో
అర్జునుడితో పాటు మరో ముగ్గురు కూడా విన్నారు. మొదటి వ్యక్తి సంజయుడు. వ్యాస మహర్షి ప్రసాదించిన దివ్యదృష్టి ద్వారా సంజయుడు యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ధృతరాష్ట్రుడికి వివరిస్తూ భగవద్గీతను కూడా వింటాడు. రెండవ వ్యక్తి హనుమంతుడు. ఆయన అర్జునుడి రథం మీద జెండాలో ఉండి గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా వింటాడు. మూడవ వ్యక్తి ఘటోత్కచుడి కుమారుడైన బర్బరీకురుడు. ఈయన ఒక కొండపై నుండి యుద్ధాన్ని మొత్తం గమనిస్తుంటాడు. ఆ క్రమంలో కృష్ణార్జుల సంవాదాన్ని కూడా వింటాడు. చూసారుగా, మన పురాణాల్లో ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి మీకు ముందే తెలుసా? లేదా ఇందులో ఏ విషయం మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.